అరవింద్, నన్ను వదలవా నువ్వు? వదులుకోలేను. ఏమా అన్యాయం అమ్మా ఇది. ఈ రాత్రి అంతా నిద్రపోలేదు. ఈ ఊరు వచ్చినప్పుడు నుంచి ఇలా పిచ్చోళ్ళగా అయిపోయాడు. నాతో 1 hour వస్తావా? ఇట్టరమ్మనే తీసుకెళ్లి అట్టేటా వదిలేసావు. మా అరవింద్కి ఏందమ్మా లోటు? నువ్వు మాట్లాడుకో ప్లీజ్, 1 గంట నాతో బయటికి రా. రే వెళ్ళిరారా. మీరెళ్ళి బండి దగ్గర ఉండండి, నేను పంపుతాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రా చెప్తాను. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనక ఒక కథ ఉంది. ఇప్పుడున్న మనం కాదు నిజమైన భారతీయులం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం శౌర్యాన్ని, నాగరికతని ఈ లోకానికి నేర్పించారే, వాళ్లే నిజమైన భారతీయులు. ఇది మ్యూజియం కాదు, ఆ మహానుభావుల స్మారక సౌధం. నేటి మన మోడర్న్ సైన్స్ కన్నా మన పూర్వీకులు అందించిన శాస్త్ర పరిజ్ఞానం 500 ఏళ్లు అడ్వాన్స్డ్ గా ఉందంటే నువ్వు నమ్మగలవా? స్పేస్ రీసెర్చ్ లో ఈనాటి సైంటిస్టులు 9 గ్రహాలు, వాటి పేర్లు టెలిస్కోప్ సాయంతో చెప్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మన దేవాలయాల్లో నవగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారు. ఎలా? భూమి యొక్క బరువెంతో 1600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ట ఎలా చెప్పారంటావు? రేపు వర్షం పడుతుందంటారు, ఎండ కాస్తుంది. ఎండ కాస్తుందంటారు, వర్షం పడుతుంది. ఇది మోడర్న్ సైన్స్. కానీ 20 సంవత్సరాల తర్వాత వచ్చే పౌర్ణమి, అమావాస్యల్ని అరుగు మీద కూర్చుని పంచాంగం చూసి ఖచ్చితంగా చెప్తున్నారే, ఎలా చెప్తున్నారంటావు? అదే పూర్వీకుల సైన్స్. ఈ మహాగ్రంథాన్ని చూడు. ఈ గ్రంథానికి నాకు ఏ సంబంధం లేదు, కానీ నీకు ఈ గ్రంథానికి సంబంధం ఉంది. దీన్ని రచించింది ఎవరో చెప్పనా? ద గ్రేట్ మాస్టర్ బోధిధర్మ. మన భారతీయుడు. ఆయన మరో బుద్ధుడని అంటారు ఓషో. ఈ మహాగ్రంథంలో ఏముందో తెలుసుకునే ముందు మరో చోటికి వెళ్తాన్రా. ఈ పిల్లల్ని చూడు, అందరికీ క్యాన్సర్. 6 ఏళ్ళు 7 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్. ఏం తప్పు చేశారని? సిగరెట్ తాగారా, లేక పాన్ పరాగ్ తిన్నారా? ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఎందుకు ఈ వ్యాధి? వీళ్ళందరూ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. పిల్లలందరూ సంతోషంగా స్కూల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు మాత్రం ప్రాణాలకు పోరాడుతున్నారే, దీనికి కారణం ఏమంటావు? జెనెటిక్ డిసార్డర్, జన్యు సంబంధిత లోపం. ఒక మనిషి డిఎన్ఏ ద్వారా అతని వ్యాధిని, సామర్థ్యాన్ని రెండూ మనం నిర్ణయించవచ్చు. మన ఒంట్లో ప్రతి సెల్లులోనూ ఈ డిఎన్ఏ ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే పారంపర్య వ్యాధి, పారంపర్య బుద్ధి ఇవి రెండు డిఎన్ఏ మూలంగానే వస్తాయి. హార్ట్ అటాక్, మోకాళ్ళ నొప్పి, చక్కెర వ్యాధి, ఇప్పుడు చూసి నీ చిల్డ్రన్కి వచ్చిన వ్యాధి, వీటికి కారణం వంశపారంపర్య డిఎన్ఏలో ఉంటుంది. ఇలా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్ని, లోపాల్ని డిఎన్ఏలో కరెక్ట్ చేయగలమన్నదే నా రీసెర్చ్. ఇంకో ముఖ్యమైన విషయం, నేను రీసెర్చ్ చేసే ఈ డిఎన్ఏ మూలంగా మన పూర్వీకుల శక్తి సామర్థ్యాలు తిరిగి మళ్లీ రప్పించగలం. ఓ చిత్రకారుడు కావచ్చు, సమరయోధుడు కావచ్చు, వాళ్ల పారంపర్య డిఎన్ఏలో ఆ సామర్థ్యం ఇప్పటికీ ఉంటుంది. దాన్ని ప్రేరేపిస్తే మనం వాళ్ల పారంపర్య సామర్థ్యాన్ని తిరిగి మళ్లీ తీసుకురావచ్చు. దీని గురించే బోధిధర్మ 1600 సంవత్సరాల క్రితం ఆ బుక్ లో రాశారు. డిఎన్ఏ రీసెర్చ్ కి సంబంధించి 1600 సంవత్సరాలకు ముందు రాసిన బుక్ లో ఉందా? వీళ్ళని దేవుళ్లుగా, మహర్షులుగా మనం చూడడం మాని ఒక సైంటిస్ట్ గా చూడాలి. ఈ మధ్య 2 ఏళ్లకు ముందు ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ బోధిధర్ముని పూడ్చిన చోటును తవ్వారు. ఇటు చూడు, ఎంతకాలమైనా చెడని విధంగా పూడ్చబడిన బోధిధర్ముని తల వెంట్రుకలు, పళ్ల మూలంగా ఆయన డిఎన్ఏ దొరికింది. ఇది నేను ఇంటర్నెట్ లో చూశాను. ఇది బోధిధర్ముని డిఎన్ఏ.
బోధిధర్మ వంశానికి చెందిన వాళ్ళ మీ బంధువులు ఇప్పటికీ కాంచీపురం పరిసరాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను. వాళ్ళ కోసం నేను బయలుదేరాను. బోధిధర్ముని డిఎన్ఏ ప్యాటర్న్ మీ బంధువుల్లో ఎవరికన్నా మ్యాచ్ అవుతుందేమోనని అందరికీ రక్త పరీక్ష చేసి చూశాను. అప్పుడే మీ బాబాయ్ గారింటికి వెళ్ళాను. ఆ ఇంట్లో నేను అద్భుతాన్ని చూశాను. బౌద్ధధర్ముని పోలికలతో ఉన్న నీ ఫోటో అక్కడుంది. నువ్వు వాడిన పాత హెయిర్ బ్రష్ లో నీ తల వెంట్రుకలు చూసి ఆ బ్రష్ తీసుకున్నాను. నేను ఊహించినట్టే నీ డిఎన్ఏ ప్యాటర్న్ బోధిధర్ముని డిఎన్ఏ ప్యాటర్న్ 80% మ్యాచ్ అయింది. ఆ తర్వాతే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. సర్కస్లో నీకు దెబ్బ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నా పరిశోధనకు అవసరమైన టెస్టులన్నీ అక్కడ డాక్టర్ ద్వారా చేయించాను. బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీ డిఎన్ఏలో ఉన్నాయి. దీన్ని జెనెటిక్ మెమరీ అంటారు. ఆ మెమరీని ప్రేరేపించగలిగితే బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీకొస్తాయి. ఎస్, 1600 సంవత్సరాల క్రితం జీవించిన బోధిధర్ముని అదే సామర్థ్యంతో తిరిగి రప్పించవచ్చు. కానీ ఆయన సామర్థ్యం ఇప్పుడు ఈ కాలానికి ఎలా యూస్ అవుతుంది? బోధిధర్మ ఎంతో గొప్ప వైద్యుడు. మన దేశంలో ఏ కొండలో చూసినా కొన్ని వేల రకాల వ్యాధుల్ని గుణపరిచే అపూర్వమైన మూలికలున్నాయి. ఆ వివరాల గ్రంథాలు విద్రోహుల దండయాత్రల్లో విధ్వంసమయ్యాయి. బోధిధర్మునికి ప్రతి ఆకు యొక్క ఉపయోగం, ప్రతి వేరు యొక్క ఉపయోగం తెలుసు. అది ఈ ప్రపంచానికి ఉపయోగపడాలి. ఇదంతా నువ్వు మనసు పెడితే సాధ్యపడుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెల్కమ్ సార్. ఏం చేస్తున్నావు అక్కడ? రేయ్, నిన్నేరా? మనిషిని చూస్తుంటే గుర్కా వాళ్ళకు కూడా లేడే. రేయ్, ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? గెటప్. ఇదేంటో చూడు. సిరంజ్, మందు, గ్లౌస్, బాక్స్. సార్, ఏంటి? అస్థిపంజరం కనపడుతుంది సార్. ఎవరా నువ్వు?
What's the update? Operation Red has successfully started. Any victim? 9 policemen. What about the girl, Suba? I'll kill her tomorrow. Bodhidharma should not come again. Bodhidharma will not come again. థ్యాంక్స్ అరవింద్, ఎందుకు? నా రీసెర్చ్ ఒప్పుకున్నందుకు. ఈరోజు జరగబోయే మీటింగ్ నా 3 ఏళ్ల కల. అదేంటి 3 ఏళ్ల లెక్క? 3 సంవత్సరాలకు ముందు నా రీసెర్చ్ మొదలెట్టాను. ఎన్నో రెఫరెన్సెస్తో థియరటికల్గా పూర్తి చేశాను. అమెరికా, చైనా, కెనడా దేశాలకు పంపించాను. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. అది ఇండియాలో చేయడం కుదరదా? కుదురుతుంది, కానీ బతికున్న మనుషుల మీద పరిశోధన చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అందుకోసమే ఈ మీటింగ్. వచ్చే వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులు. అయినా నా రీసెర్చ్ గురించి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. You see, such researches are conducted only at the American Society of Human Genetics because there are a lot of laws involved in conducting a research on human beings. Yes, theoretically, your research is perfect. థ్యాంక్ యూ. Let's see what the other scientists think about it. ఓకే, ఈయనే ప్రొఫెసర్ రంగరాజ్. వరల్డ్ లో సైంటిస్టులు అందరితోనూ లింక్ ఉంది. నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. So if I must sum up, my DNA research is about developing the immunity against hereditary diseases. Thank you. Next, Subhash Srinivas. I'm Subhash Srinivas. I'd like to thank everybody for this wonderful opportunity today. I'm pursuing genetic engineering. I would Do like to school present kids my too research carry out project. DNA researches nowadays? My research is based on genetic disorders and genetic memory. ఎంతో మన దేశ చరిత్రను, మన పూర్వీకుల వైద్య విధానాలను నా పరిశోధనకు ఉదహరించాను. నేను తెలుగులో మాట్లాడచ్చా ప్లీజ్? దాదాపు బుద్ధుడికి సమానమైన మరో భారతీయుడే బోధిధర్ముడు. 6వ సెంచరీలో జీవించిన వ్యక్తి. ఆత్మరక్షణ కళ, వైద్యం రెండిట్లోనూ ఎంతో గొప్ప సామర్థ్యం కలవారు. వారి వంశానికి సంబంధించిన వారి డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినప్పుడు అరవింద్ అన్న వ్యక్తి డిఎన్ఏలో బోధిధర్మ శక్తి సామర్థ్యాలున్నాయని కనిపెట్టాను. ఈ జెనెటిక్ మెమరీని యాక్టివేట్ చేయాలన్నదే నా రీసెర్చ్. ఇదంతా చాలా అడ్వాన్స్డ్ డిఎన్ఏ రీసెర్చ్. అమెరికాలోనే ఇది ఇంకా ఆరంభ దశలో ఉంది. లేదు సార్, దానికి తగిన పద్ధతిని బోధిధర్మ బుక్ లో రాసుంచారు. తెలుగు బుక్ ఆధారంగా డిఎన్ఏ రీసెర్చ్ మనం చేయలేమమ్మా. తెలుగన్న ఒక్క కారణంగా అందులో ఏముందో తెలుసుకోకుండా ఓ మహాగ్రంథాన్ని నిర్లక్ష్యపరుస్తామా సార్? మిస్టర్ నెల్సన్, ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి దానికి తెలుగు తెలుగు అంటూ హింస. అవును, 800 ఏళ్ల క్రితం వచ్చిన ఇంగ్లీష్ మీకు ఎక్కువైతే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్న తెలుగు మాకు ఎక్కువే. ఈ లోకంలో కోతి పుట్టి 10 లక్షల సంవత్సరాలైంది, మనిషి పుట్టి 2 లక్షల సంవత్సరాలే అయింది. అందుకని మనిషి కన్నా కోతి గొప్పదని అనగలమా? నీ తెలుగు కోతి లాంటిది, ప్రాచీన కాలం నుంచి ఉంది, ఏ యూసు లేదు. సుబా ప్లీజ్. ఇంకొకసారి వాడు తెలుగు జాతిని కోతి అన్నాడంటే మొహం బద్దలు కొడతాను. ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కదా, మరెందుకు తెలుగులో మాట్లాడితే అలా వ్యంగ్యంగా నవ్వుతున్నాడు? మీ తాత సొంత ఊరు చిలుకలూరు పెట్టే కదా, జర్మనీలో సెటిల్ అయితే తెలుగు మర్చిపోతారా? చుట్టూ తెల్లబడి ఇంగ్లీష్ లో వాగితేనేమో నమ్ముతారు, తెలుగులో మాట్లాడితే ఎగతాళిగా నవ్వుతారు. మీరిలా ఉంటే యంగ్స్టర్స్ ఎలా పైకొస్తారు? రిజర్వేషన్, రికమెండేషన్, కరప్షన్. అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ విదేశాలకు పారిపోతున్నారు. తెల్లవాడు అప్పుడు ఇక్కడికి వచ్చి బానిసల్ని చేస్తే ఇప్పుడు మనం చదువుకుని అక్కడికి పోయి బానిసలం అవుతున్నాం. తేడా ఏముంది? ఇందుకే యంగ్స్టర్స్ ని పిలవద్దన్నాను. ఐ టోల్డ్ యు నో. అసలు ఆడపిల్లనే సార్ మొహం బద్దలు కొడతానంటోంది. ఏమైంది?
ఇండియన్ అయినందుకు విదేశాల్లో గౌరవించట్లేదు, తెలుగుదాన్ని అయినందుకు ఇండియాలో గౌరవించట్లేదు. ఇంతకీ ఏమన్నారు? వాళ్ళు అసలు వినటానికి సిద్ధంగా లేరు. ఎక్స్క్యూజ్ మీ, మీ అసైన్మెంట్ నిన్నే చదివాం. రియల్లీ ఫెంటాస్టిక్ స్టఫ్, తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేయరు. మీరు యూఎస్ వెళ్ళొచ్చు కదా. ఏ అందరూ కలిసి చెప్పినా వాళ్ళు వినరా? సారీ సార్, ఏవైనా మాట్లాడితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు. అదేంటి? ఇది మా నంబర్. మీ రీసెర్చ్కి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ప్లీజ్ కాల్ us.